పెట్టడం జరిగింది. ఈ 4 స్కీమ్లు మన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు. ఈ 4 స్కీముల గురించి వివరాలు మీకు ఇవ్వడం కూడా జరిగింది. మీకు గ్రామం వాట్సాప్ గ్రూపుల్లో కూడా మీకు పత్రికల ద్వారా కూడా మీకు సమాచారం అందించడం జరుగుతుంది. చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, స్కీమ్లన్నీ మనం గమనించిన తర్వాత ఇంత పెద్ద ప్రక్రియలు మనం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా క్షేత్రస్థాయి పరిశీలన అయిన తర్వాత లిస్టుల జాబితా, ప్రాథమిక జాబితాను మనం ఒకటి పెట్టుకుంటున్నాం. ఆ ప్రాథమిక జాబితా అనేది మీ ముందు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. చాలా సంతోషంగా నేను కూడా చెప్తున్నానండి. ఇంత స్పష్టంగా గ్రామ సభల్లో చర్చలు పెట్టుకుంటూ చేర్పులు మార్పుల గురించి మనం ఇప్పటివరకు మాట్లాడుతున్నాం. చాలా అద్భుతమైన కార్యక్రమం మన ప్రభుత్వం పెట్టుకోవడం జరుగుతుంది. ఎవరికైనా దాచేది లేదు. ఎవరికి చెప్పకుండా, తెలియకుండా జాబితాలు రావడం, లిస్టులో ఇంక్లూడ్ అవ్వడం అనేది ఖచ్చితంగా కాదు. అలాగే ఆ జాబితాల్లో అనర్హులు ఎవరు ఉన్నా కానీ మీరు అభ్యంతరాలు ఇవ్వండి. విచారణ మళ్ళీ చేయిస్తాం. దానికి ఒక జాబితా మీకు అక్కడ రిజిస్టర్ పెట్టడం జరిగిందండి. స్కీమ్ వారీగా 4 టేబుల్స్ ఉన్నాయి, 4 రిజిస్టర్లు పెట్టడం జరిగింది. ఒక్క రిజిస్టర్లో మేము తప్పుగా చేరిన వాళ్ళపై మీ ఆరోపణలు, అది ఖచ్చితమా కాదా తర్వాత చూస్తాం, కానీ ఎంక్వైరీ అయితే ఒకసారి పెట్టుకుంటాం. అదేమన్నా తేలితే జాబితా నుంచి తీయడం కూడా జరుగుతుంది. అనర్హుల్ని లిస్టులో రాకుండా అధికారులు. అలాగే అర్హులు అందరూ జాబితాలో ఉండాలని మా కట్టాలి. అర్హులు ఒక్కరిని కూడా మేము పరిస్థితులే కొంచెం థ్యాంక్ యూ. అర్హులు ఎవరు కూడా ఉండకుండా లిస్టులో చేరకుండా ఉండే పరిస్థితి అసలే ఉండకూడదు. అర్హులు కూడా ఎవరైనా మిస్ అయితే 2 రకాలుగా మీ అప్లికేషన్ ఇప్పుడు కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిగా ప్రతి ఎంపీడీఓ కార్యాలయంలో, ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో మన జిల్లాలో ప్రజాపాలన కేంద్రాలని ముందు కూడా మనం దరఖాస్తులు ఇచ్చాం, మీకు గుర్తే ఉంటుంది ఇంకా గుర్తు చేసినప్పుడు. అలాగే మీరు దరఖాస్తు ఇప్పుడు కానీ ఇవ్వచ్చు. తెల్ల కాగితం పైన మీ పేరు ఉన్నారు, దాని గురించి రాసి ఒక తెల్ల కాగితం ఇచ్చిన మళ్ళీ ఎంక్వైరీకి మనం ఈ లిస్టు చదవడంలో కష్టం వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు హెల్పర్ని పెడతామండి. కళ్ళేమన్నా మనకి ఇష్యూలు అయి ఉంటే ఇక చదవడం రాకపోతే నా పేరు ఉందా లేదా మీరు ప్రశ్న అడుగుతారంటే అక్కడ ఒక అధికారిని పెట్టడం జరుగుతుంది. అడగండి, వాళ్ళ లిస్టులో చూసుకొని చెప్తారు. లేదంటే అపోహలకి పాల్పడకండి, నమ్మండి. ఖచ్చితంగా ఇది ప్రాథమిక జాబితా. ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక జాబితా తీసుకొని మీ ముందు రావాలి కదా. ఇదే ఫైనల్ అని అసలే అనుకోకండి, సరేనా? ఇంకొకసారి ఎంక్వైరీ జరుగుతుంది. మీ ముందు పెట్టి చేస్తే, సమన్వయం పెట్టి చేస్తే, మీ అభిప్రాయాలు కూడా తీసుకుంటే ఒక చక్కటి జాబితా మేము చేయగలం అనే నమ్మకంతో గ్రామ సభ పెట్టుకోవడం జరుగుతుంది. మరొకసారి ఇంత సమయం ఇచ్చి గ్రామ సభకు అటెండ్ అయిన ఊరు వాసులందరికీ, ఊరు ప్రజలందరికీ ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్గా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. వచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు లిస్టు ప్రకారం మళ్ళీ చెప్పండి. సాయంత్రం గ్రామ సభలో పెట్టుకోవచ్చు. గ్రామంలో ఇల్లు లేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాము. అట్టి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఈ క్షేత్ర పరిశీలనలో ఇంటి పరిస్థితులను, ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు, ఇల్లు కట్టుకోవడానికి కావలసిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. 40 ఏళ్లలోపు యువ వితంతువులు, పారిశుద్ధ కార్మికులు, అంగవైకల్యం కలవారు, భూమి లేని నిరుపేదలు మరియు ట్రాన్స్జెండర్స్ ను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్నవారిది ఒక జాబితాగా, స్థలం లేని వారిది 2వ జాబితాగా ఈ గ్రామ సభలో మీ ముందు ఉంచిన వివరములు సరిచూసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియచేయగలరు. ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు చేసినా కూడా ఈ జాబితాలో పేరు లేని వారు గ్రామ సభలో దరఖాస్తు పెట్టుకోగలరు. లేనిచో మండల మున్సిపల్ కార్యాలయంలోని ప్రజాపాలన కేంద్రాలలో దరఖాస్తు చేసుకోగలరు. అన్ని వివరాలు సేకరించిన తర్వాత అర్హులైన అందరికీ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రాథమిక అర్హుల జాబితా